ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అఫీషియల్ గా పోలీసులు అధికారంగా రిలీజ్ చేసిన తర్వాతే ఆ ఫుటేజ్ గురించి డిస్కస్ చేయాలండి. ఎందుకంటే అసలు ఫుటేజ్ ఒరిజినల్ కాదా అనేది కూడా ఇంకా డిబేట్ కదా ప్రస్తుతానికి. పోలీసులకు ఒకవేళ ఏ ఫుటేజ్ దొరికినా దాన్ని వెరిఫై టెక్నికల్ గా అది మీరు జర్నీలో ఉన్నట్టున్నారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆడియో కట్ అవుతుంది. ఫర్ ఎ వైల్ ఒక 10-15 మినిట్స్ ఒక్కసారి వీడియో మీన్ మీ కార్ ని పార్క్ చేయగలరా, సైడ్ పార్క్ చేసి మాట్లాడగలరా? నేను అడుగుతుంది ఏంటంటే కనుక ఎస్ మీరు ఇందాక మాట్లాడుతున్నారు, ఒకసారి మళ్ళీ చెప్తారు ఎందుకంటే మధ్యలో కట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫుటేజ్ అధికారికంగా పోలీసు వాళ్ళు రిలీజ్ చేయాలండి. ఓకే. ఎందుకంటే ఏ ఫుటేజ్ దొరికినా అది ఫ్యాబ్రికేటెడా లేకపోతే అది ఒరిజినల్ ఫుటేజా అనేది పోలీసు వారు టెక్నికల్ పాలసీస్ అన్ని అది ఫాలో అయిన తర్వాత ఫుటేజ్ రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మనం అసలు ఆ ఫుటేజ్ కరెక్టా కాదా అని మాట్లాడాలంటే ఆ సీసీ ఫుటేజ్ ఒరిజినల్ గా ఆయన తీసుకున్నాడా లేదా అనేది అప్పుడు డిస్కషన్కి వస్తుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ కంటిన్యూ. సరే, కాసేపు మీరు అనుకున్నట్టు నిజమే అనుకుందాం, తీసుకున్నాడు అని అనుకుందాం. అందులో ఉంది ప్రవీణ్ పగడాల గారే మద్యం కూడా కొన్నారు అని కాసేపు అనుకుందామండి, నిర్ధారణ అయ్యే వరకు. ఒకవేళ అది తీసుకున్నా కూడా అది సేవించారా లేదా అనేది మళ్ళీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రావాల్సిన అవసరం ఉంది. పోస్ట్ మార్టం లో రిపోర్ట్ వచ్చిన తర్వాతే మద్యం తీసుకున్నారు, సేవించారు, డ్రింక్ చేసిన తర్వాత డ్రైవ్ చేశారు అనేది మనం నిర్ధారించాలి. ఇప్పటికైతే క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇంకా సమాజం దీన్ని ఏ ఫుటేజ్ ని ఇంకా యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు యాక్చువల్గా ఇంకా. ఎందుకంటే సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఉండేటటువంటి డౌట్స్, ఆ మూతి మీద దెబ్బ గానీ లేకపోతే బండి ఆయన మీద పడిపోయిన విధానం గానీ అది కన్విన్స్ చేయడానికి కన్విన్స్ అవడానికి కష్టంగా ఉంది అది యాక్సిడెంట్ అనడానికి. సో అంటే ఇక్కడ మీరు అడుగుతోంది ప్రధానంగా పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక త్వరగా బయటకు వస్తే అప్పుడు మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు, రైట్? అంతే, కొంచెం కష్టమైనా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్. మరి అంత పెద్ద కాన్స్పిరసీ అంటే చాలా పెద్ద కాన్స్పిరసీ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా మద్యం టాక్సికాలజీ రిపోర్ట్ లో ఆల్కహాల్ పర్సంటేజ్ అన్ని మొత్తం ఎవ్రీ డీటెయిల్ అందులో తెలిసిపోద్దండి. అసలు ఎంత తాగారు అనేది కూడా తెలిసిపోద్ది, ఎంతసేపు నుంచి తాగుతున్నారు అనేది కూడా తెలిసిపోద్ది అందులో. కొన్నిసార్లు ఎన్ని రోజుల నుంచి ఆల్కహాలిక్ లేకపోతే ఇట్స్ జస్ట్ అన్ అకేషనల్ అని కూడా తెలుస్తుంది. కానీ సోనువుడ్ గారు ఇక్కడ ప్రధానంగా ఇన్ఫాక్ట్ ఆ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న వ్యక్తులు మాట్లాడిన సందర్భాన్ని చూశారు, ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం, పోలీస్ ఇన్ఫాక్ట్ ఐఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ, దాంతో పాటు అక్కడ ఉన్న టీ స్టాల్ కి సంబంధించిన వ్యక్తి ఆర్టీవీతో కూడా ఎక్స్క్లూజివ్ గా మాట్లాడిన సందర్భంలో అక్కడ ఘటనకు సంబంధించిన లొకేషన్ గురించి కూడా చెప్పిన పరిస్థితి. సో దీన్ని ఎలా చూడడం జరుగుతోంది మీరు? అంటే అది ఓకే, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ ఆల్కహాల్ వాసన వచ్చినట్టుగా వాళ్ళు కన్ఫెస్ చేయలేదండి. నీరసం 2 సందర్భాల్లో కూడా నేను విన్నాను, అది రిపీటెడ్ గా విన్నాను, నీరసంగా ఉన్నాడు అన్నారు. ఆ తర్వాత వాళ్ళ వైఫ్ తో కమ్యూనికేషన్ ఎట్లా ఉంది అంటే నీరసంగా ఉంటే ఇంటికి ఖచ్చితంగా ఫోన్ చేసి నాకు కొంచెం బాగాలేదు, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను అనేది చెప్పుంటారు ఖచ్చితంగా. సో కాల్ డేటా కూడా ఇంపార్టెంట్, కాల్ కాన్వర్సేషన్స్ కూడా ఇంపార్టెంట్. డేటా ఒకటే కాదు, కాల్ కాన్వర్సేషన్స్ ఎవరెవరితో చేశారు, ఏమేం చేశారు కాన్వర్సేషన్ అనేది కూడా ఇంపార్టెంట్.
కానీ కొన్ని వార్తా కథనాలు గుప్పమంటున్న సందర్భంలో నేను అక్కడ కూర్చోడం జరుగుతోంది. మధ్యాహ్నం ఆయన ఆల్కహాల్ కొనడం జరిగింది. దాంతోపాటు ప్రమాదం అంటే దాదాపు 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిన దానికి గంటన్నర ముందు కూడా ఆయన ఆల్కహాల్ కొనడం జరిగిందనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. సో దీనికి సంబంధించి ఏమంటారు? ఎందుకంటే 2 సార్లు ఆయన లిక్కర్ కన్జ్యూమ్ చేశారా, కన్జ్యూమ్ చేయలేదనేది తర్వాత విషయం పక్కన పెడితే, బట్ ఆల్కహాల్ కొన్నారనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నమాట. అదేనండి, అంటే 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేయడానికేనండి డెఫినెట్ గా. ఎవరి కోసమో తీసుకెళ్లేదైతే ఏదో ఒక చోట కనుక్కొని బ్యాగ్ లో పెట్టుకొని తీసుకెళ్తారు. ఒకటి 2-3 చోట్ల కొన్నారు అని అంటే కన్జ్యూమ్ చేసుకుంటా వస్తున్నాడనే అర్థం దానిది. అగైన్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అధికారికంగా ఫుటేజ్ మీ పోలీసు వారు ప్రెస్ మీట్ లో రిలీజ్ చేసిన తర్వాతే ఇది మనం నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అప్పుడు దాకా అనుమానాలుగానే ఉంచాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం క్రిస్టియన్స్ అందరూ కూడా ఓపెన్ మైండెడ్ తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రైట్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఆ ట్రావెల్ హిస్టరీని పూర్తిగా ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆయన బయలుదేరిన తర్వాత నుంచి ప్రతి అడుగుని